షిరిడిలో సాయినాథుడు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల తర్వాత అంత సవ్యంగా జరుగుతున్నది అనుకున్న సమయంలో అనుకోకుండా ఒకసారి ఆ గ్రామంలో, షిరిడి గ్రామంలో విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. అది మామూలు వర్షం కాదు, భయంకరమైనటువంటి తుఫాన్లాగా వర్షం వచ్చింది. ఆ వర్షానికి చాలా పైకప్పులు ఇళ్ల మీద లేచిపోయి, అప్పుడే ఉంది ఆ గ్రామంలో అన్ని కూడా పెంకుటిళ్ళు, పూరి గుడిసెలు, రేకులే కదా. కుగ్రామం, షిరిడి అంటే మహా కుగ్రామం. అక్కడ పేరు లేదు, ఊరు లేదు, ఎక్కడో మారుమూల ఉన్న చిన్న గ్రామం. అటువంటి ప్రాంతంలో సాయినాథుడు రావటం, ఆయన ఎన్నో మహిమలు చేసి అందరికీ కూడా ఆ ఏరియా మొత్తం తెలిసిపోవటం, ఆ విధంగా ఆయన అనేక లీలలు భక్తులకు చూపించటం ఇవన్నీ జరుగుతుండే. ఆ టైంలో ఇది ఒక భయంకరమైనటువంటి గాలి, వాన, తుఫాను దాదాపుగా ఒక రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లారి కూడా తగ్గలేదు, భయపడిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. నీళ్లు బాగా రోడ్ల మీద పారుతున్నాయి, మనిషి బయటకు వచ్చే పరిస్థితే లేదు. అటువంటిది మరి కొంతమంది భక్తులు బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇలా ఈ వర్షం ఇలా పడుతుంది మహానుభావ, ఏం చేయాలి? కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మేము ఇబ్బంది పడుతున్నాం, దీన్ని ఎట్లో గట్ట ఆపాలి అని చెప్పని సాయినాథుడిని అందరూ కూడా ప్రార్థించారు. ఎప్పుడైతే బాబాని అడిగారో తప్పకుండా వర్షాన్ని ఆపుతున్నా అని చెప్పని సాయినాథుడు ఒక్కసారి బయటికి వచ్చి అలా తల పైకెత్తి ఆగిపో అన్నాడు వర్షాన్ని. ఎప్పుడైతే బాబా చూసి ఆ వర్షాన్ని ఆగిపోమన్నాడో హఠాత్తుగా వాన ఆగిపోవడం మొదలుపెట్టింది. ఆ యొక్క భయంకరమైన వర్షం చెట్లు అన్నీ కూడా కూలిపోవటము, రోడ్లన్నీ జలమయమైపోయి అంతా గందరగోళంగా, మనుషులు కూడా కొంతమంది నీళ్ళల్లో కొట్టకపోయే పరిస్థితి వచ్చిందనమాట. ఆనాడు అంత వర్షం పడింది. అటువంటిది సాయినాథుడు ఎప్పుడైతే వర్షాన్ని ఆగిపోమన్నాడో పూర్తిగా వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సాయి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, మహాత్మా ఇవాళ నువ్వు గనక వర్షం ఆగపోతే మేమంతా కొట్టుకొని పోయేవాళ్ళమి, ఈ ఊరే అంతా కొట్టుకొని పోయేది, అంత భయంకరమైన వర్షం పడింది కదా, మీరు కూడా చూస్తున్నారు, ఇంకా ఏదైనా మీరు ఆపుతారేమని మేము చూసాం, కానీ మీరు ఎందుకోనో కామ్గా ఉండిపోయారు. ఈ వర్షమేమో ఇంకా ఎక్కువ అవుతుంది, అర్ధరాత్రి మొదలుపెట్టిన వాన తెల్లారి కూడా పడుతుంటే భయభ్రాంతులైపోయే మహానుభావాన్ని దయ వల్ల వర్షం పూర్తిగా ఆగిపోయింది అని చెప్పని ఆ మహాత్ముడి గురించి సంతోషంగా ఆయన పాదాల మీద పడి ఎంతో ఆనందపడిపోయారు. ఆ విధంగా సాయినాథుడు అనేక సమస్యలు, షిరిడీకి వచ్చేటువంటి అనేక సమస్యలను కూడా ఆయన రక్షించడం జరిగింది. ఆ విధంగా భయంకరమైన వర్షాన్ని ఆపి అది ఒక మహత్తరమైనటువంటి ఒక లీల చూపించి ఆకాశములో మరి వానదేవుణ్ణి శాసించి వర్షం ఆపేసిన మహనీయుడు సాయినాథుడు. ఇంకా అంతకన్నా గొప్ప విశేషము ఏమి ఉంటుంది చెప్పండి? మరి అంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసి సాయినాథుడు ఇంకా భక్తుల్లో ఎనలేని నమ్మకాన్ని కలిగించుకున్నాడు. సద్గురు సాయినాథ్ మహారాజుకి